హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు. ఈరోజు స్కూల్ సెలవు కదండి, అందరం ఇంట్లో ఉన్నాం కదా, పిల్లలు కూడా. దీనికి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కదా పెసరట్టు అని హాలిడే రోజు పెట్టుకున్నాం. దీనికి మనం 1 కప్పు పెసలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్పు బియ్యం అండి. బియ్యం వేసుకోవడం వల్ల మన దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి. పొట్టు పెసలు అయితే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది మామూలుగా కూర చేసుకునే పెసరపప్పుతో కూడా చేసుకుంటారు దోశలు, కానీ వాటికంటే కూడా పొట్టు పెసలు అయితే బాగుంటుంది. ఇట్లాగా మనం 2 సార్లు కడిగేసుకొని వాటర్ వంపేసుకొని నీళ్లు పోసుకొని, మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్ కానీ డిన్నర్లో కానీ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైంలో మనం ఒక 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఓవర్ నైట్ నానబెట్టాను, చూస్తున్నారుగా చక్కగా నానేయి. ఒకసారి వాటిని కూడా కడిగేసుకొని వాటర్ వంచేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అట్లాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అంటే మనం కడిగేసుకున్న పెసరపప్పు బియ్యం కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. నేను పిండి రుబ్బేటప్పుడే వేసుకుంటాను పచ్చిమిర్చి అనేది, ఎందుకంటే మా వాళ్ళు దోశల పైన పచ్చిమిర్చి వేస్తే అవి మధ్యలో తగులుతూ కారంగా ఉంటుంది అని అంటుంటారు. సో కాబట్టి నేను పిండి రుబ్బేటప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకు పిండిలోనే కారం అనేది వచ్చేస్తుంది కదా, అందుకని నేను పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ పోసుకొని దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంత క్రీమీ టెక్స్చర్గా ఉంటే మనకు దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా చక్కగా వస్తాయి. ఇట్లా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మనం దోశల్లోకి కావలసిన ఆనియన్స్, క్యారెట్, జీలకర్ర, అల్లం ముక్కలు ఇవన్నీ కట్ చేసుకుందాం. నేను అవి కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి మనం పెనం పెట్టేసుకుందాం. దోశలు వేసుకోవడానికి పెనం హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని పెనం మీద పోసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పెసరట్టు అనేది చాలా హెల్దీ అండి. బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో కల్లా పెసరట్టు అనేది చాలా హెల్దీ. పైన టాపింగ్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకున్నాను. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేను నెయ్యి వేసి దోశని కాలుస్తున్నాను. రోస్ట్ అనేది చేసుకుంటే నెయ్యితో బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కండి, మనకి దోశ ఎట్లాగా పెనం మీద నుంచి సపరేట్ అయిందంటే దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్లే. దీంట్లోకి పల్లీ చట్నీ, అల్లం చట్నీ చాలా బాగుంటుంది. దోశని మనం ఫ్లిప్ చేసిన తర్వాత పైన ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అంతే అండి. దీనికి కాంబినేషన్గా నేను రోజు పల్లీ చట్నీ అండ్ కారప్పొడి విత్ ఘీ అండ్ అల్లం చట్నీ, ఈ 3 మా ఇంట్లో ఉన్నాయి, అందుకని ఇట్లా సర్వ్ చేసేసాను మా వారికి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ మాధవి సురేష్. బాయ్.